నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ వంట సామాగ్రితో కదిలిన వేలాది పంజాబీ ట్రాక్టర్లు. మేడిగడ్డకు కేసీఆర్ రావాలన్న సీఎం రేవంత్. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. పదవులు అనుభవించి ఇవాళ అనడం సరికాదు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన. పంజాబీ రైతులు ఢిల్లీ దిశగా కదులుతున్నారు. వేలాది సంఖ్యలో ఉన్న ట్రాక్టర్లలో వాళ్ళు ఢిల్లీ బాట పట్టారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన రైతు సంఘాలు ఇప్పుడు కనీస మద్దతు ధర చట్టం కోరుతూ దేశ రాజధానికి వెళ్తున్నారు. ఢిల్లీ మార్చ్ కోసం రైతులంతా ప్రిపేర్ అయ్యారు. కనీసం 6 నెలలకు సరిపడా ఉన్న రేషన్ తో ట్రాక్టర్లు బయలుదేరుతున్నాయి. అంబాలా, శంభు, నౌకరీ, చీన్, డాబ్వాలి బోర్డర్ రూట్ లో ఆ ట్రాక్టర్లు ముందుకు వెళ్తున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు బయలుదేరాయి. వాళ్ళంతా శంభు బోర్డర్ రూట్ లో వెళ్తారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లు బయలుదేరాయి. మరో గ్రూప్ మెహల్ కలన్ దారిలో కన్నౌరి బోర్డర్ దిశగా వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులంతా ఓ కాన్వాయ్లా కదిలారు. ట్రాక్టర్లలో యువకులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. పంజాబీ రైతులను అడ్డుకునేందుకు హర్యానాలో ఉన్న బోర్డర్ ప్రదేశాల వద్ద సెక్యూరిటీ పెంచారు. అంబాలా, చీన్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సా వద్ద బోర్డర్లను సీజ్ చేశారు. కాంక్రీట్ బ్లాక్లు, ఐరన్ మేకులు, ఇనుప వైర్లను ఫిక్స్ చేశారు. హర్యానాలోని 15 జిల్లాల్లో 144 సెక్షన్ కింద ఆంక్షలు విధించారు. हमने सब कुछ वहाँ बोला है, सब कुछ कहा है. इस वजह से जब मीटिंग सिरे नहीं लगी तो हमें सबको मिलकर ये 10 बजे का बॉर्डरों के ऊपर जाने का निर्णय लेना पड़ा. हमारी ओर से बिल्कुल पीसफुल, कोई टकराव नहीं करेंगे सरकार से. सरकार गोली मारे, लाठी बरसाए, सहेंगे दिल पर. ठीक है, आंसू गैस के करे वो कर ही रहे हैं सब कुछ. हमारी ओर से उधर फौज के जवान भी हमारे घरों से हमारे भाई हैं, पुलिस के जवान भी हमारे हैं, इधर भी हमारे हैं. ठीक है, तो हम पीसफुली पुरामन ढंग से ये सब करेंगे जो हमारा निर्णय है. दूसरा, हम मीडिया से अपील करना चाहेंगे कि हमारे अक्ष को बिगाड़ा ना जाए. ठीक है, वो हमारे अक्ष को से हम देश के किसान मजदूर हैं. किसी जो बोला जा रहा है मीडिया में, कोई कांग्रेस को नहीं, कोई कांग्रेस हमें सपोर्ट नहीं करती. हम कांग्रेस को भी उतना दोषी मानते हैं जितना भाजपा दोषी है. ये नीतियां तो कांग्रेस लेके आई हैं. हम कोई लेफ्ट नहीं है. हम जो सीपीआई सीपीएम ने जो बंगाल में राज किया, उन्होंने 20 गलतियां की. वहां सब पश्चिमी बंगाल में कौन सा इनकलाब आ गया. हम किसी के पक्ष वाले नहीं हैं. हम किसान मजदूर की आवाज़ उठाने वाले उनके आदमी हैं. तो बाकी हम फिर अपने लोगों से अपील करेंगे, चाहे पंजाब और देश के गायक हैं, बुद्धिजीवी हैं, एनआरआई भाई हैं, चाहे और सिविल सोसाइटी है, सभी सिविल सोसाइटी, उसमें पत्रकार भाईचारा भी आता है, वो जरूर इस बड़े आंदोलन में, ये हमारा सवाल नहीं, हम नहीं कहते. 140 करोड़ देशवासियों की मांग है. उसमें से 60 करोड़ से अधिक किसान हैं जिस देश में, खेत मजदूर अलग हैं. तो 70-75% आबादी की मांग है. सब हम मिलके करेंगे. इस देश को हम आगे लेके जाना चाहते. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడ్డాయి. నేడు మంగళవారం ఓట్ ఆన్ అకౌంట్ పై చర్చ జరగాల్సి ఉండగా చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లేలా ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది. ఆపై మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరంపై అన్ని రకాలుగా పూర్తి స్థాయి సమీక్ష జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పటికే మంత్రుల బృందం మేడిగడ్డను పరిశీలించిందని, భారీ నష్టం జరిగిందనే అంచనాతోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పారు. మేడిగడ్డకు తాము మాత్రమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులను ఆహ్వానించామని అన్నారు. మేడిగడ్డ నిర్మాణంలో తప్పిదాలు ఉన్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా పేర్కొందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు 40-50 ఏళ్లు అవుతున్నా చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని విజిలెన్స్ రిపోర్టులో తేలిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఈరోజు మనమందరం మంతనికి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ను చూసి వాటి వివరాలన్నిటినీ తెలుసుకొని కల్లారా చూసి విజిలెన్స్ ఇచ్చే నివేదికను అక్కడ వాళ్ళు శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు వివరించిన తర్వాత మంత్రులతో సహా అది చూసి వచ్చి రేపో ఎల్లుండో తమరి అనుమతితో
సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు శ్వేతపత్రాన్ని సభలో పెట్టబోతున్నారు, చర్చకు తీసుకురాబోతున్నారు. ఆ రోజు వీళ్ళందరూ చర్చించడానికి సభ్యులందరూ కూడా ఈ వాస్తవాలను చూసి, ఈ వాస్తవాల నేపథ్యంలో చర్చ జరగడానికి అవగాహనతో కూడుకున్న చర్చ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి మేలు జరగాలి, మేలు చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు మీ శాసనసభ్యులు, ఎందుకంటే ఈ అద్భుతం, ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు, న్యూయార్క్ స్క్వేర్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించారు. సంతోషం. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో, తమరి అనుభవంతో, తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు కదా. ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి, వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించారో, దానికోసం వారు ఎంత శ్రమ పడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినరో, వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికి అంతా కూడా ఈ అద్భుతం, అదేంది మన అక్కడ ఉన్నది కదా, మన ఏందన్న ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు, తాజ్ మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కళ్ళారా చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ వీను విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నేను తమరి ద్వారా మళ్ళొక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, గత సాగునీటి పారుదల శాఖ మంత్రి, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రుడు హరీష్ రావు గారికి, పెద్దలు కడియం శ్రీహరి గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవజ్ఞులు, తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది. వారు నిష్పక్షపాతంగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు, మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది, మీ ఇంట్లో కనకవర్షం కురిసిందని మేము ఇక్కడ అనదలుచుకోలేదు. కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో, జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు, అధికారం లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మన అందరము గత 4-5 రోజుల నుంచి చెప్తానే ఉన్నాం, అందరం కలిసి వెళ్దామయ్యా, ఒక మంచి వాతావరణంలో కలిసి మన అందరం మెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా, తప్పు జరిగితే తప్పు జరిగిందని నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు, దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది, ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓవైపు పొత్తులతో ప్రతిపక్షాలు హడావిడి చేస్తుంటే, మరోసారి అధికారంలోకి రావాలని అధికార వైసీపీ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీలోనూ కొన్ని ధిక్కార స్వరాలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయమూ తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ను విమర్శిస్తూ జంగా కృష్ణమూర్తి వ్యాఖ్యలు చేశారు. బీసీలకు సరైన న్యాయం చేయడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎదురు దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ కృష్ణమూర్తిపై కౌంటర్ అటాక్ చేశారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2 పదవులు అనుభవించి అతను ఆశించింది రాలేదని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. బీసీల అధ్యయన కమిటీకి జంగాను అధ్యక్షుడిగా పెట్టే రోజు వరకు కొనసాగించిన వ్యక్తి జగన్ అని, బీసీల ఆత్మ గౌరవాన్ని రక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారంటూ జంగాను విమర్శించారు. మన తీరదనుకున్నా, కలగానే మిగులుతుందనుకున్నా, కులగణన అనేటువంటి ప్రక్రియని పూర్తి చేసినటువంటి మన బీసీల బంధువు, బీసీల బాంధవుడే జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తెరగండి. రోజు అబద్ధాలతో, అసత్య కథనాలతో పత్రికలు, టీవీలు ద్వారా ప్రజల్ని మోసగించడమే లక్ష్యంగా, మోసంతోటే ప్రారంభమైనటువంటి ఒక రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఇవాళ పొత్తుల కోసం అర్రులు తీస్తున్నాడు. నేనంటాను, గతంలోనే చెప్పాను, ఏ నాయకుడైనా ఒక ఆశయంతో పనిచేయాలి. ఆశతో పనిచేసే వాళ్ళ అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందా?
వాళ్ళ ఆశ వల్ల మనకు జరిగిన నష్టం, రేపు జరగబోయే నష్టం, మనకు ఆల్రెడీ నష్టం జరిగింది వాళ్ళ ఆశపరులు అవడం వల్ల, రేపు జరగబోయే నష్టాన్ని గుర్తెరగమని ఇవాళ మీ అందరికీ కూడా మీ ద్వారా అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నాను. నువ్వెంతసేపు ప్రలోభాలు పెడతావు. నిన్న మా జంగా కృష్ణమూర్తి గారి చేత నేతి బీరకాయ అన్నావు. అసలు బీరకాయలో నెయ్యి ఉండదు, నేతి టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అనుభవించినంతసేపు అనుభవించి ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు. అంటే నీ కుట్రలో మా బీసీలు భాగస్వాములు కావాలని ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడని సందర్భంగా మనవి చేస్తూ, ఒకటి పొత్తులకు అర్రులు చాస్తున్నటువంటి జనసేన, తెలుగుదేశం ఎక్కడ ఏ ఆశయం కోసమైతే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించాడో ఆ ఆశయాన్ని పూర్తిగా తొంగలోకి దొక్కి తన ఆశ తాను ముఖ్యమంత్రి, తర్వాత తన రెండవ తరమైన తన కొడుకు ముఖ్యమంత్రి, తన అత్యాశగా మారి రెండవ తరమైనటువంటి కొడుకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపన వల్ల ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్ని ఫణంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. బీసీలు చైతన్యం చెందారు. ఏ సామాజిక వర్గాలైతే ఇవాళ వెనకబడి ఉన్నాయో వాటిని వెన్నుముకగా మారుస్తానని డైరెక్ట్గా డీబీటీ అంటే ఏ బీసీ వర్గం కూడా పెత్తందారి దగ్గరికి వెళ్ళి చేయక్కర్లేదు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టక్కర్లేదు, ఏ పెత్తందారు మాటలను లెక్క చేయనక్కర్లేదు. ఇవాళ జరుగుతున్న ఇది చూసి తల్లడిల్లిపోయి ఈ పత్రికల్లో రాయించే రాతలు అంటే తూర్పు పశ్చిమ గోదావరిలో సెట్టిబల్జీలు ఎక్కువ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 పార్లమెంట్లు 3 అసెంబ్లీలు ఇచ్చారు, అలాగే 2 కౌన్సిల్ మెంబర్స్ ఇచ్చారు. సెట్టిబల్జీలందరూ వన్ సైడ్ పోలరైజ్ అయిపోతారు అనే భయంతో సెట్టిబల్జీలపై చిన్న చూపట. నాయనా, నువ్వు సెట్టిబల్జీలకు ఎన్ని సీట్లు ఇస్తావు, ఎక్కడెక్కడ ఇస్తావు ఒకసారి చెప్పు. ఎప్పుడైనా సెట్టిబల్జీని రాజ్యసభకు పంపావా ఒకసారి చెప్పు. ఎప్పుడైనా సెట్టిబల్జీకి పార్లమెంట్కి పోటీలో పెట్టావా ఒకసారి చెప్పు. సెట్టిబల్జీని ఎప్పుడైనా పార్లమెంట్కి పోటీ పెట్టావా? ఎప్పుడైనా సెట్టిబల్జీని రాజ్యసభకు పంపావా? ఎప్పుడైనా సెట్టిబల్జీని కౌన్సిల్కి పంపావా? ఎప్పుడైనా సెట్టిబల్జీలకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి ఒకే ఒకటి మహిళా సోదరునికి ఇచ్చావు. ఇవాళ నీ దగ్గర కొంచెం చైతన్యం చెందిన సెట్టిబల్జీ ఉంటే అతనితో వికృతమైనటువంటి క్రీడ ఆడుతూ ఉంటాం. ఇది కారణం ఏమిటంటే ఆ రోజు ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం ఉద్యమం చేసినప్పుడు మంజునాథ్ కమిషన్కి బీసీల పక్షాన పెద్దన్న పాత్ర పోషించినటువంటి కులం సెట్టిబల్జీ కులం. బీసీల యొక్క హక్కులను రక్షించినటువంటి కులం సెట్టిబల్జీ కులం. బాంబులకే భయపడని కుటుంబం మాది, మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతామా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు. 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. దయచేసి మీరు అధైర్యపడొద్దండి. నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ చేతగాని ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు. నేను చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి? అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు.
హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ని చూస్తే చాలా జాలి వేస్తుంది. మనం చేసిన మంచి పనుల మీద రంగులేసి నేను చేశాను అంటాడు. మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు. మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు. అంతెందుకు మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు, ఏకంగా సర్వే పేరులతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దండి. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే పొరపాటున ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు. అది ఈరోజు జగన్ పరిస్థితి. చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే ఒక జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది. జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు, అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు, కానీ జగన్కు ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటం లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గన్నుల దోపిడీ, ఇంకా రేపో మాపో గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్. జగన్గా చెప్తున్నా, బాములకే భయపడిన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కక్ష ధోరణితో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం మరో 2 నెలల్లో దిగిపోవడం ఖాయమని, కేవలం ఓడిపోతామని తెలిసి జీర్ణించుకోలేక టీడీపీ జనసేన ఉమ్మడి కాకినాడ ఎంపీ అభ్యర్థి సానా సతీష్ పై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తన ఆఫీసును కూలగొట్టే చర్యలు చేపట్టారని, ఇది దారుణమని సామర్లకోట మండలం పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అచ్చంపేట రోడ్డు కొప్పవరం జంక్షన్ వద్ద గల సానా సతీష్ కార్యాలయం గోడను తొలగించే ప్రక్రియను అధికారుల వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమై సామర్లకోట అచ్చంపేట బైపాస్ రోడ్డు పనసపాడు గ్రామ పంచాయతీ పరిధిలో కొప్పవరం జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ స్థలాన్ని లీజుకి తీసుకొని కార్యాలయం నిర్మిస్తున్న సానా సతీష్కు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బుల్డోజర్ తెచ్చి గోడ కూలగొట్టే చర్యలు చేపట్టడం బాధాకరమని జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2 నెలల ముందే ప్రభుత్వంపై అధికారులు ప్రేమ చూపించడం బాధాకరమని, నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టే చర్యలు చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నానాజీ మీడియా సమావేశంలో తెలియజేశారు. అనంతరం స్థల యజమాని గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం బాధాకరమని అన్నారు. చట్టాలను గౌరవించే వ్యక్తులం మేమని అన్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు ప్రశ్నిస్తే సహించేదే లేదని, ఏదైనా న్యాయపరంగా చూసుకోవాలని తెలిపారు. నైతికంగా ఇతను ఏదో దెబ్బతిద్దామని ఆలోచనతో చేసినటువంటి ప్రియమైన కుట్ర ఇది. ఈ కుట్రకి దయచేసి మధ్యలో ఉద్యోగస్తులు బలైవద్దు. దయచేసి నేను కోరుతా ఉన్నాను ఉద్యోగస్తుల్ని, ఇంకా ఈ ప్రభుత్వం ఉండేది ఇంకా 2 నెలలు మాత్రమే. ఈ 2 నెలల సంబరానికి మీరు ఇలాంటి వాటిలో అనవసరమైన చట్ట వ్యతిరేకంగా మీరు మారొద్దని చెప్పి కోరుతా ఉన్నాను. మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నోటీస్ ఇవ్వండి. మేము కూడా అందరూ కూడా చట్టాలను గౌరవించే మనుషులమే, ఖచ్చితంగా మేము చట్టాలను గౌరవిస్తాం. మీరు నోటీసులు ఇవ్వండి, నోటీసు మేము సమాధానం చెప్తాం, దాని ప్రకారం వెళ్దాం. ఇంత లందీ రోడ్డు ఇది, కాకినాడ నుంచి రాజమండ్రి రాజానగరం దాకా వెళ్ళి రోడ్డు ఇది. ఇంత లందీ రోడ్లో ఎన్ని చోట్ల ఎన్నో మొక్కలు ఉంటే కనిపెట్టి కావాలని ఇదే మొక్క మీద చేసే విధానం ఎవరికి చట్టి కుర్రాడు కూడా అర్థమవుతుంది. అది ఎమ్మెల్యేలు తెలుసుకోవాల్సిందే కోరుతాం. సతీష్ టార్గెట్ చేసే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయబడుతున్నాం. ఈ సైడ్ బీజేపీ కానీ సతీష్ గారు దాన్ని తీసుకున్నారు. ఇప్పటిదాకా లేని అది స్టార్ట్ చేసి 8 months అయింది. ఇప్పటిదాకా లేదు చేస్తే ఆలోచించండి 8 months వర్క్ స్టార్ట్ చేసి 8 months అయింది.
ఇంతవరకు రాలేదు కదా. ఇప్పుడు ఈ సైట్ ఎవరు అండర్లో ఉంది సార్? నాదండి. సతీష్ గారికి సంబంధం ఏది ఈ సైట్ ఆఫీస్ మేము కడుతున్నాం కదా, ఆఫీస్ ఇస్తే ఆయనకి ఈదికి ఇచ్చాను. ఈదికి ఇచ్చాను కోపం తల్లి ఒక జనసేన జాయిన్ చేస్తుంటే చేసే విధానం అది తెలిసిపోతున్నాయి క్లియర్గా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ వంట సామాగ్రితో కదిలిన వేలాది పంజాబీ ట్రాక్టర్లు. మేడిగడ్డకు కేసీఆర్ రావాలన్న సీఎం రేవంత్. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. పదవులు అనుభవించి ఇవాళ అనడం సరికాదు, ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.